పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న బీఆర్ఎస్ నేతల విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మొసలి కన్నీరని, కేసీఆర్ 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు కళ్ళు కంటున్నారని, పాదయాత్ర చేసినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు అన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. 2034 వరకు రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అంటున్నారు ఆయన. సో దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా పర్సనల్ కేర్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళన్నీ గాలికి వదిలేసారు, ఏ అనుమతులు తీసుకురాలి. వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేయడంలో డిలే చేయడం వల్లనే చాలా ఇష్యూస్ రేజ్ అయినాయి. సో అవన్నీ గాలికి వదిలేసి ఇప్పుడు సింపుల్గా వచ్చేసి ఏంటంటే పాలమూరుల మీద మళ్ళీ ఏదో అమాయకులము, వాళ్ళకి ఏదో చెప్తే నమ్ముతారనే ఆలోచన చేస్తున్నారు. వీళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళు ఉన్నప్పుడు 90% పనులు పూర్తయినాయని చెప్తున్నారు. మరి 90% పనులు పూర్తయితే 12 మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోతారు టీఆర్ఎస్ వాళ్ళు? అది మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు పాలమూరు ప్రజలను మోసం చేసిర్రు కాబట్టి ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్పారు. మీరేదో పగటికల్లాలకు అంటున్నారు, మళ్ళీ వస్తాము, రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం. రేపు రారు, ఎల్లుండి రారు. 2034 వరకు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం.